నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం తొక్కిసలాట ఘటనపై తిరుపతిలో జిల్లా అధికారుల పర్యటన నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్ వెంకటేష్ గారు టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట ఘటన ఇది కూటమి ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమన్న మాజీ మంత్రి రోజా మేడ్చల్ జిల్లాలో అడ్డమైన జీవోలిచ్చి ప్రభుత్వ భూములు కాజేశారు కేటీఆర్ చేసిన అక్రమాలకు ఐఏఎస్ అధికారులు ఇబ్బంది పడుతున్నారు గుత్తాధిపత్యం ఉంది కాబట్టి బేవరేజ్ కార్పొరేషన్ ఒత్తిడి చేస్తున్నారు బీర్ల రేట్ల పెంపు కమిటీ పరిశీలనలో ఉందన్న మంత్రి జూపల్లి కృష్ణారావు రైట్ ఇక డీటెయిల్స్కి వెళ్తే తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఇవాళ తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ స్పందించారు గేట్ సడన్ గా తెరవడంతో 2000 మంది ఒకేసారి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడిపోయి తొక్కిసలాట చోటు చేసుకుంది మృతుల్లో కేరళ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఉన్నారు మిగతా వారు వైజాగ్ నర్సీపట్నానికి చెందిన వారుగా గుర్తించి వారి బంధువులకు సమాచారం ఇచ్చాం ఘటనకు గల కారణాలను తెలుసుకుంటున్నామని కలెక్టర్ చెప్పారు ఒకళ్ళ మీద ఒకళ్ళు టాపులు అయిపోయి పడిపోయిన సందర్భంలో కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెస్ట్ కంప్రెషన్ గురయ్యి అన్కాన్షియస్ అక్కడికి వెళ్ళారు అండ్ యాజ్ సూన్ యాజ్ అంబులెన్స్ వచ్చి రుయాకి స్విమ్స్కి షిఫ్ట్ చేసినప్పుడు దే వర్ డిక్లేర్డ్ యాజ్ బ్రాడ్ డెడ్ బైరాగి పట్టడ ఆ ఇన్సిడెంట్లో 5 people చనిపోయారు ఒకళ్ళు ఫ్రమ్ కేరళ ఉన్నారు మిగతా వాళ్ళు వైజాగ్ నర్సీపట్నం వాసులు గుర్తించాము వాళ్ళ బంధువులందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది పోస్ట్ మార్టం కూడా వెంటనే నిర్వహించి ఇంకో 1 hourలో వాళ్ళ బంధువులకు కూడా డిసీజ్డ్ పర్సన్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది ఇంజరీస్ కూడా అరౌండ్ 35 peopleకి మైనర్ ఇంజరీస్ అయ్యాయి సో వీళ్ళని నిన్న నైట్ స్విమ్స్ రుయాలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది అందరు కూడా స్టేబుల్ ఉన్నారు చాలా మంది కూడా డిశ్చార్జ్ అయిపోయారు యాజ్ ఆఫ్ నౌ కూడా ఓన్లీ 12 people అడ్మిట్ అయి ఉన్నారు మిగతా వాళ్ళందరూ వెరీ వెరీ మైనర్ ఇంజరీస్ ఉంటూ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని దే గాట్ డిశ్చార్జ్డ్ ఇక టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా అన్నారు ఇది కూటమి ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా చావులే ఉంటాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల గతంలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగిందని ఇప్పుడు తిరుపతిలో అలాంటి ఘటనే మరోసారి చోటు చేసుకుందని చెప్పారు చంద్రబాబు అసమర్థ పాలనకు ఇది నిదర్శనమన్నారు రోజా హిందువుల పక్కన నిలబడుతున్నా హిందువులకు ఏదైనా జరిగితే నేను ఊరుకోను అన్నావు అదే తిరుపతిలో ఈరోజు 6 మందిని మీ కూటమి ప్రభుత్వం చంపేసింది దీనికి మీరు ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయిస్తారా మీరు బాధ్యత తీసుకొని రాజీనామా చేస్తారా లేదా టీటీడీ చైర్మన్తో రాజీనామా చేయిస్తారా హోంమంత్రితో రాజీనామా చేయిస్తారా లేదా అందరూ కలిసి కట్టకట్టుకొని రాజీనామా చేస్తారా మీ అందరి ఫెయిల్యూరే కదా ఇది నిజమైన సనాతన యోధుడివైతే ఇప్పుడు రా వచ్చి మీ ప్రభుత్వంలో ఎవరెవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందో వారందరి మీద క్రిమినల్ కేసులు పెట్టించుకోండి అంతేగాని ప్రమాదవశాత్తు జరిగిందని 194 BNSS పెట్టేసి చేతులు దులిపేసుకోవాలంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ చంద్రబాబు నాయుడు ఆయన లెగ్గు మహత్యం ఏంటో గాని ఆయన ఎప్పుడు అధికారంలోకి వస్తే తనపై నమోదైన ఫార్ములా ఈ రేస్ కేసు గురించి పార్టీ నేతలు కార్యకర్తలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాను ఏ తప్పు చేయలేదని ఎవరికి భయపడేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు 2001లో కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి ఇబ్బందులతో పోలిస్తే ఇప్పటివి పెద్ద లెక్క కాదన్నారు కేసీఆర్ గారి సైనికుడిగా స్వచ్ఛమైన మనసుతో నిర్మలమైన హృదయంతో స్పష్టంగా నేను గతంలో చెప్పింది మళ్ళీ చెప్తా ఉన్నా తెలంగాణ ప్రతిష్ట పెంచడానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయం చేయడానికి హైదరాబాద్ ని ప్రపంచ పటంలో నిలపడానికి ఆనాడు
రాష్ట్ర మంత్రిగా ఎన్నో ప్రయత్నాలు చేశాం. ఆ ప్రయత్నాలు చాలా మేరకు ఫలించి హైదరాబాద్, తెలంగాణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా ప్రపంచ దృష్టిని ఆకర్షించే స్థాయికి తీసుకొచ్చే విధంగా పనిచేశాం. మేము 9.5-10 ఏళ్ల కాలంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు మంత్రిగా నేను కౌన్సిల్లో కూర్చొని, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ లో, కేబినెట్ లో కూర్చొని నా కొడుకు కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చుకోలేదు, లేదా ఆ పనులు రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గ సహచరులు, ఆ సాగు తెలివితేటలు, ఆ అవినీతి తెలివితేటలు వాళ్ళకే ఉన్నాయి. నేను 50 లక్షల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి దొరికిపోయిన దొంగను కూడా కాదు. నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డను. ఏ పని చేసినా తెలంగాణ కోసం, హైదరాబాద్ ప్రతిష్టను పెంచడం కోసం చేశాను. అర పైసా అవినీతి కూడా నేను చేయలేదు, చేయబోను. సరే, ఇవాళ కొంతమంది అర్థమయ్యి కాని వాళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు ఏదో కొంత బురద జల్లి తాత్కాలికంగా మీడియా మేనేజ్మెంట్ ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునే కాంగ్రెస్ వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, నిజం నిలకడ మీద తెలుస్తుంది. మీరు ఇవాళ చల్లే సుప్రీంకోర్టు, హైకోర్టులలో కేటీఆర్ కు ఊరట లభించకపోవడంతో మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట ఆరోపించారు. కేటీఆర్ కు హైదరాబాద్ పై ఒక స్పష్టత లేదని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో బావా బామ్మర్ది ఎన్నో స్కామ్లకు పాల్పడ్డారని ఆరోపించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో అడ్డమైన జీవోలిచ్చి ప్రభుత్వ భూములను ప్రైవేట్ రంగానికి, బిల్డర్లకు ఇచ్చి డబ్బులు దోచుకు తిన్నారని, కేటీఆర్ చేసిన అక్రమాలకు ఇప్పుడు కొంతమంది ఐఏఎస్ అధికారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ డ్రామారావు ఈరోజు ఒక ఫ్రస్ట్రేషన్కి లోనై హైకోర్టుకి పోయిండు ఊరట లభిస్తుందని లభించలే, సుప్రీంకోర్టుకి పోయిండు అక్కడికి వెళ్ళి కూడా ఊరట లభించలే. ఆ ఫ్రస్ట్రేషన్ మరింత ఎక్కువ అయిపోయి మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతుండో అర్థం కాకుండా ఏది పడుతుంది మాట్లాడుతుండో. అసలు నిజంగా నీకు తెలంగాణ రాష్ట్రం పట్ల కానీ హైదరాబాద్ పట్ల అభివృద్ధి పట్ల నీకు చిత్తశుద్ధి ఉండింటే ప్రొసీజర్ ప్రకారంగా చేయాల్సిన స్కీమ్ ని ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా లోపాయిక ఒప్పందాలు చేసుకున్నామనే ఒక ఆరోపణలు నీపైన వచ్చినప్పుడు దానిపైన స్పష్టత ఇవ్వాల్సిన ఒక బాధ్యత గల పదవిలోనే నీపైన ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి ఈరోజు కుటుంబాల గురించి మాట్లాడుతున్నావు. బామర్దులు మీరు ఇద్దరు కలిసి ఇరిగేషన్ లో ఎన్ని స్కాములు చేసారో నీకు గుర్తులేదా? లేదా హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో అడ్డగోలుగా జియోలు ఇచ్చి ప్రభుత్వ భూముల్ని ఏదైతే సంబంధించి ప్రైవేట్ రంగానికి, బిల్డర్స్ కి కట్టబెట్టి దోచుకున్న విషయాన్ని మీరు మర్చిపోయారా? మీరు చేసిన అక్రమాలకి ఈ రోజు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు పడుతున్న ఇబ్బందులు మీ కళ్ళకి కనబడతలేవా? లేదా మీ తమ్ముడు, మీ బాబాయ్ కలిసి కరీంనగర్ జిల్లాలో ఏదైతే అక్రమ ఇసుక రవాణా చేసిన విషయాల గురించి నీకు గుర్తుకు లేదా? లేకపోతే మీ యొక్క చెల్లె ఈరోజు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని ఏదో కటకటాల్లోకి వెళ్ళొచ్చిన విషయాన్ని నువ్వు మర్చిపోయినవా? లేదా మీ తండ్రి కాదు అదాని తోటి ఛత్తీస్గఢ్ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఒప్పందాలు, అక్రమ ఒప్పందాలు చేసుకొని ఈ రోజు దానిపైన ఎంక్వైరీ నడుస్తున్న విషయాల గురించి నువ్వు మర్చిపోయినవా? లేదా ఏదైతే ఇతరుల ప్రైవేట్ ఫోన్ కన్వర్జేషన్స్ విని దాని ద్వారా కూడా ఏదైతే రాజకీయ ఆర్థిక లాభం పొందే ఒక ప్రయత్నాలు మీ కుటుంబం మీరు చేసిన మాటలు వాస్తవం అనేది మీరు మర్చిపోయినరా? అవన్నిటినీ మర్చిపోయి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత నీకుందా? ఒకసారి నువ్వు పునరాలోచించుకో. ఇప్పటికన్నా నీకు చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లుగా ఐటీ రంగంలో హైదరాబాద్ ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయినా ఒక బోగస్ ప్రచారం చేసినావు. ఆ ప్రచారం అంతా ఈ రోజు తిప్పి కొడుతూ ఒక్కొక్కటిగా నువ్వు చేసిన అవినీతి చిట్టాలు, ఏ స్కీమ్ తీసుకొచ్చినా ఒక స్కామ్ ద్వారా ఆలోచించి స్కీమ్ తీసుకొచ్చిన అనే విషయాలు ఈ రోజు బయటికి వస్తుంటే ఏది పడితే అది మాట్లాడుతున్నావు. ఇప్పటికన్నా నీ డ్రామాలు ఆపి ఏసీబీ విచారణలో నువ్వు మొత్తం కూడా సహకరించి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకొని తర్వాత బయటకు వచ్చి మాట్లాడు తప్ప ఇటువంటి డ్రామాలు, ఇటువంటి నాటకాలు ఆడితే తెలంగాణ సమాజం నిన్ను కానీ నీ కుటుంబాన్ని కానీ నమ్మే పరిస్థితి లేదని మరొకసారి గుర్తు చేస్తున్నా. నిన్న జరిగిన ప్రధాని మోదీ బహిరంగ సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని ప్రకటన చేయకపోవడాన్ని వామపక్ష పార్టీలు ఖండిస్తూ ఈ రోజు జగదాంబ జంక్షన్లో ఆందోళన చేపట్టారు. ఎంతో మంది కార్మికుల జీవితాలతో ముడిపడి ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి పైడిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి గారి గంట మీటింగ్ కోసం 2 లక్షల కోట్ల రూపాయలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నాయని అబద్ధాలు చెప్పించడం కోసం కూటమి ప్రభుత్వం నిన్న చేసిన నాటకం ఆంధ్ర ప్రజలకు తెలిసిపోయింది. మాత్రం 4.5 సంవత్సరాలుగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ను కానీ, సొంత గనులు కేటాయిస్తామని కానీ, జైల్లో విలీనం చేస్తామని కానీ
మాత్రం మాట్లాడకుండా నిశ్చితంగా ఆయన టాటా చెప్పుకుని వెళ్ళడం, ఆయనేమో మహాత్ముడు, బాగా ధనవంతుడు, గొప్ప నటుడని వీళ్ళిద్దరూ పొగటం, వీళ్ళిద్దరిని ఆయన పొగటానికి ఇన్ని డబ్బులు ఖర్చు అవసరమా అని వామపక్ష ప్రశ్నిస్తున్నాం. అక్కడ కూడా నవీన్ మిత్తల్ ఆర్ఎస్ఆర్ మిత్తల్కి సహాయపడేటట్టు చంద్రబాబు నాయుడు గారు అడగడం, ఆయన ఆగాల మేఘాల మీద అనుమతులు ఇవ్వడం, ఇంకొక పక్క టీజీ వెంకటేష్ కూడా ముఖ్యమంత్రిని కలవడం, దానికి అనుమతులు ఇవ్వమని కోరటం. మీకు సిగ్గులేగా? ఎన్నికల ముందు మీరు ఏం చెప్పారు ప్రజానీకానికి? వైఎస్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు భయపడి ప్రధానమంత్రి గారిని అడగలేదు, కూటమిని నమ్మండి, మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ రంగంలో కొనసాగేటట్టు స్టైల్లో విలీనం చేసేటట్టు, లేకపోతే సొంత గనులు ఏర్పాటు చేసేటట్టు ఈ రోజు 6 కోట్ల ఆంధ్రులను మోసం చేసిన జగన్, అలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆంధ్ర రాష్ట్ర క్షమాపణ చెప్పాలా? మోడీ గారు అయితే దేశద్రోహి. వామపక్షాలుగా ఎప్పుడో చెప్తున్నాం, ఆయన పచ్చి దొంగ, ఆయన ఏం చేయడు, మీరు ఆయన వెనకాల వెళ్తున్నారు చెప్తే పెడచమని పెట్టారు. ఇప్పటి వరకు ఆలోచించాం చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని 6 నెలలు ఆలోచించాం, ఏమైనా మార్పు వస్తుందేమని. ఏమాత్రం రాలేదు. ఇక మీద వామపక్షాలు ఏంటో వీళ్ళకి చూపిస్తాం, నడలు వంచి ప్రభుత్వ రంగంలో కొనసాగేటట్టు మేము ఉద్యమాలు నిర్మిస్తాం, మూర్తిని ఎగిస్తాయి. రాసుకోండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు అమ్ముడు పోయినట్టు మేము అమ్ముడు పోలేం. మీరు దొంగలు, మీరు దొంగలు ఊరు పంచుకున్నట్టు పంచుకున్నారు. ఇది కాదు. ఖచ్చితంగా విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగేటట్టు చర్యలు తీసుకునే వరకు వామపక్ష పార్టీగా మేము పోరాడతామని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తాం. ఇక ఉత్తర ద్వారదర్శన టికెట్ల క్యూలో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. పోలీసులు, టీటీడీ విజిలెన్స్ నిర్లక్ష్యం కారణంగానే ఈ తొక్కిసలాట జరిగిందని ఆరోపించారు. సీఎం చంద్రబాబుకు ఆర్భాటం ఎక్కువ, ఆచరణ తక్కువని మండిపడ్డారు. ప్రజా ప్రయోజనాలను ఆయన పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనకు చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సుబ్బారెడ్డిని ఎప్పుడు లోపల దొద్దామా, కరుణాకర్ రెడ్డిని లోపల ఎప్పుడు దొద్దామా, ధర్మారెడ్డిని ఎప్పుడు లోపల దొద్దామా, దీనికి సంబంధించినటువంటి అన్ని కూడా వెలికి తీయండి. విజిలెన్స్ రిపోర్టులు సరిగ్గా రాకపోతే వాళ్లను బెదిరించేటువంటి కార్యక్రమం, ఆ విజిలెన్స్ ఆఫీసర్లని, ఇవన్నీ కూడా బయట తెలియకుండా పోవు. చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు గమనించాల్సినటువంటి విషయం, మీరు సెక్రటేరియట్లోనో లేకపోతే మీ ఇంటిలోనో చేస్తున్నటువంటి పనులు గతంలో అధికారంలో మొన్ననే మేము ఉన్నాం, మీకు సంబంధించినటువంటి అధికారులలో కొద్దిమంది మాకు మీరు ఏం చెప్తున్నారు, అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు అన్నటువంటి విషయాలు మాకు చెప్పకుండా పోరు అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. మీకు ఎంతసేపు మా మీద పడి ఈ పాపాలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేయటమే. ఆశ్చర్యంగా ఈ రోజున ఒక పత్రికలో ఈ టోకన్లతోనే తంటానని ఒక ఐటమ్ వచ్చింది. మేము ఎంతో ఉదాత్తమైనటువంటి ఆశయంతో వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం కేవలం ఏకాదశి, ద్వాదశి రోజు మాత్రమే అయితే భక్తులకు ఆ అనుభూతి పొందలేకపోతున్నారు. ఆ తర్వాత శ్రీరంగంలో ఈ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం అన్నది తరతరాలుగా వేల సంవత్సరాల నుంచి కొనసాగుతున్నది. దాన్ని ప్రవేశపెడితే మంచిది, ఎక్కువ మంది భక్తులకు దర్శన భాగ్యం కలిగించగలము అని ఒక గొప్ప ఆశయంతో మేము తీసుకొని వస్తే దాని వలన వచ్చిందంట తంట. అయ్యా, మీకు తంట దీని మీద వస్తే మమ్మల్ని మేమన్నీ తప్పులే చేసినామని కదా మీ ప్రచారం అంతా కూడా. ఈ తప్పును సవరించుకొని మీరు 2 రోజులే దర్శనం చేయించి ఉండొచ్చు కదా, వైకుంఠ ఏకాదశికి, ద్వాదశికి మాత్రమే. మరి దీన్ని ఎందుకు అమలు పరిచినారు? మేము తీసుకున్నటువంటి ఏ నిర్ణయము కూడా భక్తులకు మేలైనటువంటి నిర్ణయాలే తీసుకున్నాము కాబట్టి మీరు ఏది మార్చలేని స్థితిలో ఉన్నారు. కాకపోతే మా మీద విమర్శలు గుప్పిస్తూనే ఉండటంలోనే మీ మొత్తం సమయమంతా వినియోగించుకుంటూ అసలు పని మానేశారు. ఎలా చెయ్యాలా, ఎలా పరిష్కరించుకోవాలా, ఎలా చేస్తే మరింత మెరుగుగా దైవ దర్శనం చేయించగలము అన్నటువంటి సంగతిని ఆలోచించకుండా ఈ విషయాలలో కూడా మమ్మల్ని ఎదిటేటువంటి కార్యక్రమాలు పెట్టుకోవటం మూలంగానే ఈ రకమైనటువంటి దుర్ఘటన జరిగింది. ఈ దుర్ఘటనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద,
మా టీటీడీకి సంబంధించి మా మీద నిరంతరము అతి నీచంగా విమర్శలు చేసేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే నైతిక బాధ్యత వహించాలి. నిజానికి ఇది ఒక 50-60 సంవత్సరాల క్రితమే అయితే ఆ రోజున్న ప్రజాస్వామ్యంలో 100% ముఖ్యమంత్రి రాజీనామా చేసేవారు. ఆనాడు ఒక చిన్న రైలు దుర్ఘటన జరిగితేనే లాల్ బహదూర్ శాస్త్రి లాంటి మహానుభావుడే తన పదవికి రాజీనామా చేశాడు. కానీ ఈ రోజులు అలాంటివి కాదు, చంద్రబాబు నాయుడు గారు చేయరు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులను ఆయన ఎస్పీ దగ్గర నుంచి కింది స్థాయి సిఐ వరకు టౌన్లో పనిచేసేటువంటి వాళ్లను, అలాగే వెంకటేశ్వర స్వామి సేవలో కాకుండా చంద్రబాబు గారి సేవలో నిమగ్నమై భక్తుల బాగోగుల్ని పట్టించుకోకుండా పోయిన ఈ వెంకన్న చౌదరిని వెంటనే సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మేం డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రతిష్టను పెంచానని కేటీఆర్ ఇంకా బుకాయిస్తున్నాడని, లిక్కర్ స్కామ్తో మీ చెల్లెలు జైలుకు పోయి తెలంగాణ పరువు దేశంలో తీసిందని, ఫార్ములా ఈ కేసులో అవినీతికి పాల్పడి అంతర్జాతీయంగా తెలంగాణ ప్రతిష్టను తీశారని ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్య ఆరోపించారు. అరపైసా అవినీతికి పాల్పడలేదని చెబుతున్న కేటీఆర్ అనుమతి లేకుండా 55 కోట్లు ఎలా పంపించాడని ప్రశ్నించారు. తెలంగాణ సంపదను విదేశాలకు అప్పనంగా దోచిపెట్టి ఇంకా నేను నిఖార్సైన తెలంగాణ బిడ్డనని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. కేటీఆర్ ఇంకా అహంకారం దూరతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కేటీఆర్ కు బుద్ధి జ్ఞానం ఇంకా లేదు. అధికారం పోయిందనే అక్కస్తోటి లుచ్చ పనులు చేసి మిగతా వాళ్ళను అనవసరంగా మీకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద నోరు జారే విధంగా మాట్లాడుతున్నాడు. ఇలా నువ్వు మీ కుటుంబం లుచ్చ పనులు చేసి తెలంగాణ పరువును తీసినటువంటి మీరు మాట్లాడడం నిజంగా కూడా సిగ్గుచేటు. ఒక రకంగా మీ చెల్లె తెలంగాణ పరువును తాకట్టు పెట్టి జైలుకి వెళ్లిందే కాక ఇలా ఈ ఫార్ములా కేసులో 55 కోట్లు విదేశీ కంపెనీలు కట్టుబెట్టి ఎలాంటి అనుమతులు లేకుండా లుచ్చా పనులు చేసింది నువ్వు. అనవసరంగా వేరే వాళ్ళ పేరు మీద నోరు జారడం నీకు సిగ్గుచేటు. ఇకనైనా నీ బుద్ధి మార్చుకో. ఒక నీచపు నికృష్ట పనులు చేసి తెలంగాణ పరువును తెలంగాణలో భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా పరువు తీసే విధంగా వ్యవహరించిన నీకు సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నావు. మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాపాలన ద్వారా ప్రజలకు సంక్షేమాలు అందించి మీరు చేసినటువంటి అప్పులను మీరు చేసినటువంటి తప్పులను ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ ప్రజాపాలన అందిస్తూ ఇలా ప్రజలను మందుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి మీద కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. ఖబర్దార్ బిడ్డ, లుచ్చ పనులు చేసింది మీరు ఇలా తెలంగాణ పరువును భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఇలా తెలంగాణ పరువును తీసింది మీరు. కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చీకొట్టి ఇంట్లో కూర్చోబెట్టినా జైలుకు పోతూ ఇలా ఇంకా కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా నీ అవివేకానికి నిదర్శనంగా మరొక్కసారి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నోరు జారితే తస్మత్ జాగ్రత్త బిడ్డ. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని తప్పకుండా నువ్వు అరెస్ట్ అయ్యేది ఖాయం, నువ్వు జైలు పోయేది ఖాయం. ఇలా మతిభ్రమించి మాట్లాడుతున్న కేటీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు కూడా మీ పార్టీకి మీకు బుద్ధి చెప్తారని చెప్పి హెచ్చరిస్తున్నాం. యునైటెడ్ బేవరేజెస్ తెలంగాణ బేవరేజ్ కార్పొరేషన్ కు ఇవాళ లేఖ రాసిందని, ఇవాల్టి నుంచే లిక్కర్ సరఫరాను ఆపు చేస్తున్నామని ప్రకటించినట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. బీర్ల రేట్ల పెంపు అనేది హైకోర్టు విశ్రాంత జడ్జి నేతృత్వంలోని ధరల నిర్ణయ కమిటీ పరిశీలనలో ఉందని, కమిటీ నివేదిక వచ్చాక దాన్ని పరిశీలించి ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కమిటీ నివేదిక ఇవ్వకముందే బేవరేజ్ కార్పొరేషన్పై ఒత్తిడి తీసుకురావడం సరికాదన్నారు. గుత్తాధిపత్యం ఉంది కాబట్టి ఒత్తిడి చేస్తున్నారని, మా ప్రభుత్వం ఒత్తిళ్లకు తలొగ్గదన్నారు. 35.4% బీర్ రేట్లను పెంచమని అంటే ఈ ప్రకారం రేట్లు పెంచితే వాళ్ళు అడిగిన ప్రకారం రేట్లు పెంచితే 33.10% ఈ యొక్క రేట్లు పెంచమని అంటే కింగ్ ఫిషర్ ప్రీమియం లేగర్ బీర్ ఆ ప్రకారం పెంచితే ఈ రోజున ఉన్నటువంటి ప్రైజు 150 రూపాయలు. వాళ్ళు పెంచమని అడిగిన ప్రకారం చేస్తే 210 రూపాయలు. అట్లాగే స్ట్రాంగ్ ప్రీమియం బీర్ సంబంధించి ఇప్పుడు 160 రూపాయలు, వాళ్ళు పెంచమని అడుగుతుంది 220 రూపాయలు. అలాగే కింగ్ ఫిషర్ అల్ట్రా లాగర్ బీరు ఇప్పుడు 210 రూపాయలు, 270 రూపాయలు పెంచమని అడుగుతా ఉన్నారు. అలాగే కింగ్ ఫిషర్ అల్ట్రా మ్యాక్సిమం ప్రీమియం స్ట్రాంగ్ బీర్ 220 ఉంది,
దాన్ని 280 చేయమని. అట్లాగే హెనికెన్ లాగర్ బీర్ అని చెప్పని ఆ కంపెనీకి సంబంధించింది 230 రూపాయలు పడింది, దాన్ని 310 రూపాయలు పెంచమని. అంటే ఈ ప్రకారం సుమారుగా 33.1% యొక్క రేటు పెంచమని చెప్పని ఈ కంపెనీ అడుగుతా ఉంది. అయితే ఇక్కడ ఈ విధంగా వాళ్ళు అడిగిన ప్రకారం పెంచితే ప్రజల పైన, ఈ కరెక్ట్ చెప్పాలంటే మందు ప్రియుల పైన భారం పడుతుంది. అయితే ఈ యొక్క ప్రైజ్ రివిజన్ అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా పెంచేటి కొన్ని రాష్ట్రాలు 2 సంవత్సరాలు, కొన్ని రాష్ట్రాలు సంవత్సరానికి, కొన్ని రాష్ట్రాలు 3 సంవత్సరాలు పెంచుతూ ఉంటారు. అంటే ముడి సరుకు ధర పెరిగినప్పుడు పెంచుతూ ఉంటారు. సో ఈ పెంచేది ఈ స్థాయిలో పెంచడం వల్ల ఇబ్బంది జరుగుతున్న కింద వాస్తవంగా ఈ పెంచే సిస్టమ్ కూడా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది. కమిటీ ఏర్పాటు చేసి దాన్ని రిపోర్ట్ కోసం కమిటీ పంపడం జరిగింది. అది ఆ కమిటీ పరిశీలనలో ఉంది. త్వరలోనే ఆ కమిటీ పరిశీలన రాగానే ఎంత పెంచాలా, ఏం పెంచాలనేది ప్రజలపైన భారం పడకుండా, వాళ్ళు అడిగినట్టు కాకుండా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే మనం చెప్పగలుగుతాం. అంటే కారణం కూడా ఏంటంటే, అసలు ఈ యూబీ బీర్ కంపెనీ యొక్క మార్కెట్ షేర్ సుమారుగా 69% అంటే ఆల్మోస్ట్ 70% మార్కెట్ షేర్ ఉంది. అంటే ప్రజలకు అలవాటైంది కాబట్టి, ఇంకో మాట చెప్పాలంటే ఇంగ్లీష్ అంటే మోనోపల్లి అంటాం, తెలుగు చెప్పాలంటే గుత్తాధిపత్యం అంటాం. సో ఈ విధంగా రేట్లు పెంచమని డిమాండ్ చేస్తా ఉన్నారు. దీనికి ప్రభుత్వం వాళ్ళు అడిగిన ప్రకారం చెయ్యని కారణంగా ఈ యొక్క బీర్ను సప్లైని బంద్ చేసే కారణం చేస్తూ ఉన్నారు. ఇది ఎట్లాగో కమిటీ పరిధిలో ఉంది కాబట్టి ఆ కమిటీ రిపోర్ట్ రాగానే ఏం చేయాలనేది ప్రభుత్వం పైన భారం. దేశంలో హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గాంధీ ఆసుపత్రి యంత్రాంగం అప్రమత్తమైంది. ఆసుపత్రి ప్రధాన భవనంలోని 3-4 అంతస్తుల్లో 40 పడకలతో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసినట్లు గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ సునీల్ కుమార్ తెలిపారు. వాటిలో పురుషులకు 15, మహిళలకు 5, పిల్లలకు 20 పడకలు కేటాయించింది. హెచ్ఎంపీవీ వైరస్ కరోనా అంత ప్రమాదం కాదని, సాధారణ అంటువ్యాధి మాత్రమేనని, వెంటనే వ్యాప్తి చెందే ఇటువంటి వైరస్లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆసుపత్రి వైద్య నిపుణులు తెలిపారు. ఈ వైరస్ పట్ల ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచించారు. నివారణ చర్యలు తీసుకుంటూ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇప్పటి వరకు ఈ వైరస్తో ఒక్క మరణం కూడా సంభవించలేదని తెలిపారు గాంధీ ఆసుపత్రి వైద్యులు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తొక్కిసలాట ఘటనపై తిరుపతిలో జిల్లా అధికారుల పర్యటన. నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్న కలెక్టర్ వెంకటేష్ గారు. టీటీడీ విజిలెన్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తిరుపతి తొక్కిసలాట ఘటన. ఇది కూటమి ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమన్న మాజీ మంత్రి రోజా. మేడ్చల్ జిల్లాలో అడ్డమైన జీవోలిచ్చి ప్రభుత్వ భూములు కాజేశారు. కేటీఆర్ చేసిన అక్రమాలకు ఐఏఎస్ అధికారులు ఇబ్బంది పడుతున్నారు. గుత్తాధిపత్యం ఉంది కాబట్టి బేవరేజ్ కార్పొరేషన్ ఒత్తిడి చేస్తున్నారు. బీర్ల రేట్ల పెంపు కమిటీ పరిశీలనలో ఉందన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.